దిస్ కంప్యూటర్ అంటే అది మీ దగ్గర అంతే. ఓకే. అంతే అవుతది. ఓకే. సో, ఇప్పుడు స్క్రీన్ అయితే కనిపిస్తుందా? యెస్ సార్. యెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు స్క్రీను మీకు చాలా చిన్నగా కనిపిస్తుందా? లేతే ఎలాబరేట్‌గా పెద్ద స్క్రీన్, బిగ్ స్క్రీన్ కనిపిస్తుందా? యెస్ చెప్పండి. పర్లేదు సార్. పర్లేదు సార్. Yes, యూ కెన్ we అండర్‌స్టాండ్ can. రైట్? యెస్ సార్. Yes, Yes, yes. sir. We can understand, sir. ఓకే. గుడ్. గుడ్. ఓకే. శేఖర్ మీరేం చేస్తారంటే శేఖర్ ఆహ్, ఫస్ట్‌కెళ్ళి ఫస్ట్‌కెళ్ళి యెస్. ఫస్ట్ సెర్చ్ నుంచెళ్ళు. సెర్చ్ నుంచెళ్ళు వీపీసీ. యెస్. ఓకే. ఇప్పుడే చేయండి. యెస్. వీపీసీ. గో టు వీపీసీ. నేను చెప్తాను మీకు మొత్తం చెప్తాను. ఓకే. ఓకే. గో టు వీపీసీ. ఓకే. సో, నౌ నా వర్డ్స్ కూడా మీకు వినిపిస్తున్నాయి. యెస్ ఫ్రెండ్స్. ఓకేనా? సో, గో టు వీపీసీ అట్ ద సేమ్ టైమ్ యెస్. క్లిక్ ఆన్ ద క్రియేట్ వీపీసీ బటన్. చేయండి. క్లిక్ చేయండి. యెస్. గుడ్. సో, క్లిక్ చేశారు. సో, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్‌లో వీపీసీ ఓన్లీ. వీపీసీ ఓన్లీ. యెస్. వీపీసీ ఓన్లీ. తర్వాత వీపీసీ ఓన్లీ తరువాత జస్ట్ వీపీసీ 1. అంటే వి ప్రొవైడ్ ఎ వీపీసీ నేమ్. మై వీపీసీ నేమ్ ఈస్ వాట్? వీపీసీ 1 అంతే. సో, దిస్ ఈస్ మై వీపీసీ. ఆఫ్టర్‌వర్డ్స్ IPv4 సైడర్ బ్లాక్ రేంజ్. సో, మీరేమిస్తారు? నెట్వర్క్ రేంజ్. నో. కింద అది అవసరంలా. అది ఓకే. సో, సైడర్ ఐపీవీ సైడర్. యెస్. అదే. యెస్. అప్పుడు ఏమివ్వాలి అక్కడ మనకి 10.00016. 10.000 016 అంతేనా? ఎన్ని జీరోలు ఎక్కువైపోయినాయి చూసుకో జాగ్రత్తగా. యెస్. ఓకేనా సార్? యెస్. ఓకే. గుడ్. తర్వాత మీరు అది ఇవ్వాలి కదా! ఫార్వర్డ్ స్లాషు. ఓకే. సారీ. ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వకపోతే రాదు గదా! 0 తర్వాత డాట్ ఉండకూడదు. ఫార్వర్డ్ స్లాష్ ఉండాలి. డాట్ ఉంటా కూడా ఎర్రర్ వస్తది. ఫార్వర్డ్ స్లాష్. సో, కిందకి రండి ఇకంతా మొత్తం టోటల్‌గా. యెస్. జస్ట్ క్రియేట్ ఎ వీపీసీ. యెస్. గ్రీన్ కలర్ డబ్బా రావాలి. అది నాకు నా దాంట్లో కొంచెం ప్రాబ్లమ్. నా అకౌంట్‌కి అది రిలేటెడ్‌గా అటాచ్ అవుతుంది చూసిన వెంటనే. అందువల్ల అది ఆప్షన్స్ పనిచేయట్లేదు నా దాంట్లో. యెస్. దిస్ ఈస్ వాట్ యువర్ వీపీసీ. సో, వీపీసీ ఇది మీది. ఓకే. సో, వీపీసీని క్రియేషన్ అంటే ఒక నెట్వర్క్‌ని క్రియేషన్ చేశారు. ఆ నెట్వర్క్ నేమ్ వీపీసీ 1 అని చెప్పారు. ఓకే. సో, ఇప్పుడు ఈ వీపీసీలో నేనేం చేయాలా? ఇంటర్నెట్ గేట్‌వే తయారు చేయాలా? యెస్. ఇంటర్నెట్ గేట్‌వే. సో, ఇంటర్నెట్ గేట్‌వే తయారు చేయాలి కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ ఇంటర్నెట్ గేట్‌వేస్. యెస్. క్లిక్ ఆన్ దిస్ వన్. యెస్. సో, జనరల్‌గా చెప్పండి. ఒక్క నిమిషం. జనరల్‌గా బై డిఫాల్ట్ వెనెవర్ వి క్రియేట్ ఎ వీపీసీ it whenever we create a VPC, a default internet gateway comes along with. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? I want to create my own internet gateway. సో, మై ఓన్ ఇంటర్నెట్ గేట్‌వే కాబట్టి ఆ కార్నర్‌లో యాక్షన్ పక్కన ఉంది చూసారా? క్రియేట్ ఇంటర్నెట్ గేట్‌వే. యాక్షన్స్ ఇక్కడ కాదు. యాక్షన్స్ పైన యాక్షన్స్ రిఫ్రెష్ బటన్ తర్వాత యాక్షన్ పక్కన యెస్. క్రియేట్ స్లో ఆపరేషన్ స్లో. జాగ్రత్త. కూల్. కంగారు పడకూడదు. ఓకే. సో, ఇప్పుడు ఏంది? ఇంటర్నెట్ గేట్‌వేని క్రియేషన్ చేయాలా. సో, మై ఇంటర్నెట్ గేట్‌వే నేమ్ వాట్ ఈస్ దిస్? IGW1 అవునా కాదా? IGW1. మై ఇంటర్నెట్ గేట్‌వే నేమ్ ఈస్ వాట్? IGW1. ఓకే. సో, యెస్. ఆఫ్టర్‌వర్డ్స్ మనం ఏమి ఇవ్వాలా? ఇక ఏమవుతారు? ట్యాగ్ అవసరం లేదు. ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్. సో, మీరు ఇంటర్నెట్ గేట్‌వే తయారు చేశారు కదా! యెస్ ఫ్రెండ్స్. అవునా? సార్. క్లిక్ ఆన్ ఇంటర్నెట్ గేట్‌వే. యెస్. చేయండి. కిందకి రండి. కింద. యెస్. క్రియేట్ అయితే గో టు డౌన్. యెస్. యాహ్! మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రీన్ డబ్బా మీకు కనిపించాలి. యెస్. యూ మస్ట్ సీ ద గ్రీన్ డబ్బా. అదర్‌వైజ్ ఎర్రర్ ఉన్నట్టే మీకు. అందుకోసం గ్రీన్ డబ్బా కనిపిస్తుందంటే యెస్. వి హావ్ ఆల్రెడీ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ దిస్ ఇంటర్నెట్ గేట్‌వే. బట్ వి క్రియేటెడ్ ఇంటర్నెట్ గేట్‌వే. ఆ తర్వాత వి క్రియేటెడ్ ఎ వీపీసీ ఆల్సో. బట్ ఈ రెండిటికి మధ్య కనెక్షన్ ఏమైనా ఉందా? నో వే. నో కనెక్షన్. అంటే మనం ఏం చేయాలా? వి మస్ట్ అటాచ్ దిస్ ఇంటర్నెట్ గేట్‌వే టు ద వీపీసీ. ఈ వీపీసీకి ఇంటర్నెట్ గేట్‌వేని అటాచ్ చేయాలి ఇప్పుడు. సో, హౌ యూ యెస్. అటాచ్ దిస్? అర్థమైందా? సో, దీన్ని మీరు ఎలా అటాచ్ చేయాలి? యెస్ ఫ్రెండ్స్.
అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ శేఖర్, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఇది ఇంటర్నెట్ గేట్వే 1 లో ఉన్నారు మీరు, Yes, అవునా? sir. Yes, sir. సో ఇంటర్నెట్ గేట్వే 1 లో ఉన్న మీరు ఎస్ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? సబ్నెట్ క్రియేట్ చేయాలి. లే ఇంటర్నెట్ గేట్వేని ముందు దానికి కనెక్షన్ చేయండి. ఓకే, అటాచ్ టు ద విపిసి. ఇప్పుడు ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళండి. ఎస్ 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 అయిపోయింది, అంతే, అయిపోయింది. సింపుల్. సో చూసారా, అక్కడ స్టేట్ ఏముంది, ఇక్కడ అటాచ్డ్ అని వచ్చిందా లేదా? అక్కడ ఏముంది, ఏవిపిసికి దీనికి ఏవిపిసి విపిసి 1 ఇక్కడ చూసారా? సో దిస్ ఇంటర్నెట్ గేట్వే 1 ఈస్ అసోసియేటెడ్ విత్ అటాచ్డ్ విత్ దిస్ విపిసి. మై విపిసి నేమ్ ఇస్ వాట్? విపిసి 1. అవునా కాదా? ఎస్ ఫ్రెండ్స్, గుడ్. Yes, sir. ఓకే, గుడ్. సో నెక్స్ట్ శేఖర్, శేఖర్ Yes, sir. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ హెచ్, కంట్రోల్ షిఫ్ట్, అర్థమైందా? కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ హెచ్, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ హెచ్ ప్రెస్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ హెచ్ మీ దగ్గర మీ స్క్రీన్ లో. Yes, చేసా సార్. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ హెచ్. ఒకసారి ప్రెస్ చేయండి. చూసారా? కంట్రోల్ ఆల్ట్ పట్టుకోవాలి, ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ హెచ్, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ మొత్తం పట్టుకొని హెచ్ ప్రెస్ చేయండి మీరు. Yes, sir. చేయలేకపోతున్నారులే. సో అది చేస్తే హైడ్ అయ్యిద్ది అనమాట స్క్రీన్ అంతా. ఇది వేరే అవి ఉన్నాయి కదా ప్యానల్, అదంతా మొత్తం కనిపించదు ఇక్కడ. సరే, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ హెచ్ మొత్తం 3 ఒకసారి పట్టుకోవాలి. కంట్రోల్ ఒకసారి, ఆల్ట్ ఒకసారి, షిఫ్ట్ ఒకసారి, అన్ని పట్టుకోవాలి ఒకేసారి. పట్టుకొని హెచ్ ప్రెస్ చేయాలి. ఆల్ట్ ఎక్కడ ఉంటది? స్పేస్ బార్ పక్కన ఆల్ట్ ఉంటది, గమనించావా? చేసా సార్. కంట్రోల్ ఆల్ట్, కంట్రోల్, షిఫ్ట్ హెచ్. షిఫ్ట్ ఎక్కడ ఉంటది? కంట్రోల్ పైన. ఎస్ సార్, చేసా. సరే, ఓకే. ఇప్పుడు నీకు ప్యానల్ లో సభ్యులు ఏమైనా కనిపిస్తున్నారా? హైడ్ అయిందా మొత్తం అంతా? ప్యానల్ కనిపిస్తున్నారు సార్. హైడ్ అవ్వదు. హైడ్ అవ్వలేదా? ఇప్పుడు హైడ్ అయ్యారు. హైడ్ అయ్యారా? సరే, ఓకే. సరే, ఓకే. సో నౌ ఇప్పుడు ఏం చేయాలి మీరు? అటాచ్డ్ విపిసి టు దిస్ ఇంటర్నెట్ గేట్వే. నెక్స్ట్ ఏం చేయాలా మనం? ఎస్, సో we created a VPC and we created a internet gateway and we have also attached this internet gateway to the VPC. Okay, next ఏం చేయాలి ఫ్రెండ్స్? నెక్స్ట్ Create subnet. చాలా సింపుల్. మీరు అసలు ఇది మీరే చేయొచ్చు, కాకపోతే నేను ఏదో మీకు చూపిస్తున్నాను కానీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 5 minutes. సో క్రియేట్ సబ్నెట్, ఎస్ చేయండి, క్లిక్ చేయండి. ఎస్, సో ఈ సబ్నెట్స్ మనం క్లిక్ చేసినప్పుడు 3 సబ్నెట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 3 సబ్నెట్స్ ఎక్కడవి? ఎస్, డిఫాల్ట్ విపిసి యొక్క సబ్నెట్స్ ఇవి మొత్తం పబ్లిక్ సబ్నెట్స్, డిఫాల్ట్ విపిసి సబ్నెట్స్. బట్ నౌ we are not using this default subnets. We would like to create a new subnets. అర్థమైందా? మనం న్యూ సబ్నెట్, కొత్త సబ్నెట్ క్రియేషన్ చేయాలా? క్రియేషన్ చేయాలంటే ఆప్షన్ ఎక్కడ ఉంది? క్రియేట్ సబ్నెట్. చూసారా యాక్షన్స్ పక్కన? ఎస్, ఓకే. సో క్రియేట్ సబ్నెట్. సో ఇప్పుడు యాక్చువల్ గా మీకు ఎస్ జస్ట్ సెలెక్ట్ ద ఎగ్జిస్టింగ్ విపిసి, అంటే మీరు డిఫాల్ట్ కాకుండా విపిసి 1 సెలెక్ట్ చేయాలి ఇక్కడ. అంటే మీరు ఓన్ విపిసి తయారు చేశారు కదా అక్కడ. ఎస్, విపిసి 1 అయిపోయింది, అంతే సింపుల్ అయిపోయిందా? ఓకే. సో తర్వాత మీరు ఏమంటే ఇక్కడ చూడండి, కిందకి రండి, కొంచెం కిందకి రండి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సబ్నెట్ 1 దాని పేరు ఏందో చెప్పండి. ఎస్, సబ్నెట్ 1 పేరు ఏమిస్తావు మీరు? మనం ఏమనుకున్నాం? పబ్లిక్ సబ్నెట్ 1, అంతేనా? పబ్లిక్ PUBLICK, పబ్లిక్ హైఫన్, అవునా, హైఫన్ సబ్నెట్ 1. దట్స్ ఇట్, పబ్లిక్ సబ్నెట్ 1, అదే కదా. సో ఇప్పుడు ఏ అవైలబిలిటీ జోన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు? ఎస్, యాజ్ యువర్ విష్, అవునా? 1 2 మీరు ఏదో మీ ఇష్టం, ఓకేనా? ఎస్, 1A, ఓకే. ఇప్పుడు మీరు ఈ సైడర్ బ్లాక్ రేంజ్ ఎట్లా ఇవ్వాలనేది మీకు తెలుసుకొని ఉండాలి, అర్థమైందా? సైడర్ బ్లాక్ రేంజ్. ఇప్పుడు ఈ సైడర్ బ్లాక్ రేంజ్ అనేది ఎస్ మనం చూసాం, ఏమని చూసాం? జనరల్ గా 10 డాట్, అవునా కదా? 10 డాట్ 0 డాట్ 0 డాట్ అని ఇచ్చామా లేదా? ఎస్ ఆర్ నో? 24 ఇద్దామా? ఎస్ ఆర్ నో?
Yes, sir. 0/24. ఎస్. అప్పుడు 24 అంటే మనకి ఎన్ని ఐపీస్ వస్తాయి ఫ్రెండ్స్? 256. అంతేనా? ఓకే. 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 సరే. కిందకి వచ్చేసాయి. సో కిందకి ఇప్పుడు ఇచ్చేసావు కదా. సో అయిపోయింది. క్రియేట్ ఎస్. ఎస్. ఓకే. సింపుల్. వెరీ వెరీ సింపుల్. చూసారా ఎంత సింపుల్? అవునా? సో ఇప్పుడు ఏం చేసాము మనం? సబ్నెట్ తయారు చేసాం. తర్వాత కింద ఇంకోటి ఇవ్వలేదా నువ్వు? రెండో సబ్నెట్? లేదు సార్. లేదు సార్. ప్రైవేట్ సబ్నెట్ సరే పబ్లిక్ ఓకే. ఓకే. ప్రైవేట్ తర్వాత చూద్దాం. ఓకే. తీసి పడేసేయి. ఇప్పుడు అది చేసావు కదా సబ్నెట్. ముందు ఒక సబ్నెట్ తయారు చేయడం వస్తే సరిపోతుంది. సరే ఇప్పుడు ఏం తయారు చేయాలా? పబ్లిక్ సబ్నెట్ తయారు చేసావు. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? Public Routing table. Create a public routing table. క్రియేట్ ఏ Public Routing routing table. table. క్రియేట్ ఏ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ఎట్లా తయారు చేయాలా? Routing క్లిక్ table. ఆన్ రౌట్. చూసుకో అక్కడ ఆప్షన్ రౌట్ టేబుల్ ఆప్షన్స్ పైన క్రియేట్. చాలా సింపుల్ అంతే. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ రౌటింగ్ టేబుల్ నేమ్ ఏమని ఇస్తారు? ఎస్. Public. అంతే. పబ్లిక్ హైఫన్ అంతేనా? పబ్లిక్ హైఫన్ RT1 అని ఇచ్చేసి రౌటింగ్ టేబుల్ 1 రౌట్ టేబుల్ 1 రౌట్ టేబుల్ 1 చాలా ఓకే. చూడండి కొంచెం సింపుల్. సో ఈ రౌట్ టేబుల్ 1 అనేది నేను నా VPC 1 లో తయారు చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి. ఎస్ ఐఎమ్ సెలెక్టింగ్ మై VPC. ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ డిఫాల్ట్ VPC. అర్థమైంది ఇక్కడ? ఎస్. ఒకసారి రౌటింగ్ టేబుల్ నేమ్ ఇస్తాం. తర్వాత నా VPC నేమ్ ఇచ్చి సెలెక్ట్ చేసేసుకున్నాను. దట్ మీన్స్ వాట్? ఐఎమ్ సెలెక్టింగ్ మై ఎగ్జిస్టింగ్ VPC. ఓకే. కిందకి రండి. ఓకే. కిందకి వచ్చేసేయండి. ఎస్. క్రియేట్ Route table. అంతే. క్రియేట్ Route table. ఎస్. సో we have successfully created routing table. ఓకే. ఇప్పుడు మనకి ఈ రౌటింగ్ టేబుల్ కి మనం ఏం చేయాలా? పబ్లిక్ Connect సబ్నెట్. the routing table with public subnet. ఇప్పుడు పబ్లిక్ రౌటింగ్ టేబుల్ కి మనం ఫస్ట్ మనం ఏంది ఇంటర్నెట్ గేట్వే నుంచి యాక్సెస్ చేసుకోవాలి కదా. అవునా కాదా? ఎస్ సార్. Yes, sir. మరి ఇప్పుడు ఏం చేయాలా? మనకు సింపుల్ గా ఇంటర్నెట్ గేట్వేని ఇక్కడ అటాచ్ చేయాలా? Yes, sir. చేయలేదా? Yes, sir. ఆ తర్వాత ఏం చేయాలా? సబ్నెట్ అసోసియేషన్ కూడా చూడాలి మనం. అవునా? Yes, sir. అవునా కాదా? Yes, sir. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి. ఎవరైనా సరే ఎవరు చెప్తారు? Attach internet gateway to the public routing table. ఇప్పుడు ఈ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ని ఇంటర్నెట్ గేట్వేకి మనం ఏం చేయాలా? అటాచ్ చేయాలా. మరి ఎక్కడ ఉంది అది? ఎడిట్ రౌట్స్. సో ఎడిట్ రౌట్స్ లో ఇప్పుడు ఇది ఎందుకు ఇస్తామో తెలుసా? సరే ఇది వద్దులే. ఈ ఆప్షన్ తీసేసే వద్దులే. ఇది దేనికోసం తెలుసా? దేనికోసం? మనం ఒకసారి చెప్పాం. ఏమని? బాబు ఇంటర్నెట్ గేట్వేకి నుంచి వచ్చే ట్రాఫిక్ ని మనం ఇక్కడ ఒక రూల్ క్రియేషన్ చేయాలని చెప్పాం. 000. అవునా? తయారు చేద్దామా? ఐడియా ఉందా? మరి ఇప్పుడు ఆల్రెడీ తయారు చేద్దాం. ఐడియా ఉంది కదా మీకు? ఎస్ ఆర్ నో? Yes, sir. చేసేయండి. ఏమి ఇవ్వాలి అక్కడ? జస్ట్ 00 యాడ్ రూల్, యాడ్ రౌట్. దీని గుండా ట్రాఫిక్ వస్తుంది అనమాట మనకి. అంతే. 0000 చేశారు కదా. ఇప్పుడు అక్కడ ఇంటర్నెట్ గేట్వే. నువ్వు G1 2 చూసుకో. నువ్వు ఏం చేసావు? 1 కదా. 1 అది. ఇప్పుడు అర్థమైందా? ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసాం లేదా? Yes, sir. Yes, sir. సరే 1 నువ్వు చూసుకో జాగ్రత్తగా. ఏది నువ్వు చేసావో అది చేసుకో. మరేంది కన్ఫ్యూజ్ అవుతున్నావు? Yes, sir. IG. Okay, sir. సేవ్ చేశాను సార్. సేవ్ చేసి ఓకే అయిపోయింది. సో ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వేకి తర్వాత అక్కడ ఏం చేయాలా? సబ్నెట్ అసోసియేషన్ ఉంది కదా. సబ్నెట్ అసోసియేషన్ ఇక్కడ దీంట్లోనే సబ్నెట్ అసోసియేషన్. ఇప్పుడు ఈ సబ్నెట్ అసోసియేషన్ లో మనం ఏం చేయాలా?
అది క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్ అంటే దాన్ని కూడా యాడ్ చేయి. సో ఇప్పుడు మనం అంతే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కొట్టడమే. సేవ్ 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 అసోసియేషన్ అంతే సేవే. అంటే ఇప్పుడు ఏమైంది టోటల్ గా యాజ్ పబ్లిక్ సబ్నెట్ ని ఇంటర్నెట్ గేట్వే ని అటాచ్ చేశారు. అది ఇప్పుడు మనం చేసిన పని అది. అవునా? ఏమేం చేసాం శేఖర్ ఇప్పుడు? ఇంటర్నెట్ గేట్వే ని రౌటింగ్ పబ్లిక్ సబ్నెట్ ఫస్ట్ పబ్లిక్ సబ్నెట్ ని క్రియేట్ చేశాం సార్. దాని ద్వారా ఇంటర్నెట్ గేట్వే ని రౌటింగ్ టేబుల్ ని అటాచ్ చేశాం. టోటల్ గా ఇప్పుడు అంతా మనం చేయాల్సిన వర్క్ అంతా చేసేసాం, అయిపోయిందా లేదా? ఎస్ సార్. ఇంటర్నెట్ గేట్వేకి పబ్లిక్ రౌటింగ్ ఎందుకు అటాచ్ చేయాలంటావు? అది మనం ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకోవడానికి. ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తారు. రూట్ అన్నమాట. ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. పాత్, ఇట్ ఇస్ ఏ పాత్. ఇట్స్ పాత్. yes. సార్ ఆ పాత్ ద్వారా వచ్చేవాళ్ళు ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఎందుకు? ఇది పబ్లిక్ కాబట్టి. అదే నేను అందుకని ఎనీవేర్ అంటే ఏంది? 000 మీన్స్ వాట్? టోటల్ ఎంటైర్ ఎవరైనా సరే రావచ్చు వెళ్ళొచ్చు, రావచ్చు వెళ్ళొచ్చు. మన రిస్ట్రిక్షన్స్ లేదా, నో రిస్ట్రిక్షన్స్. అర్థమైందా? మనం మనం మన మన ఐపీ ఇస్తే ఇక్కడ ఏమైంది శేఖర్? సపోజ్ ఇందాక 00 తీసేసి నా ఐపీ ఇస్తా. ఇప్పుడు ఏమైంది? నేనే వెళ్ళగలను, నేనే రాగలను. అంతేనా? ఎస్ సార్. అది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటా. అవునా? ఎస్ సార్. చేశానా? ఎస్ సార్ చేశారు. ఓకే 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 సరే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? ఇప్పుడు క్రియేట్ ఏ ప్రైవేట్ అటాచ్ రౌటింగ్ టేబుల్ టు ద పబ్లిక్ సబ్నెట్ సార్. అటాచ్ ప్రైవేట్ సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ టు ద రౌటింగ్ టేబుల్. చేసేసావు, అయిపోయిందిగా. అయిపోయింది. ఇది అది చేస్తేనే కదా అసోసియేషన్ అంటే. అదే ఓకే సార్. అసోసియేషన్ అంటే అదే కదా, చేసేసావు కదా, అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలా? నెక్స్ట్ మనం ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయాలి సర్వర్. ఎక్కడ? అండర్ విపిసి పబ్లిక్ సబ్నెట్. అక్కడికి వెళ్ళండి. ఇదేనా సార్ ఈజీ టు ఇన్స్టెన్స్? అదే ఏదైనా అంతే. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ చూస్తారు మీరు? నెట్వర్కింగ్ సెట్టింగ్స్ లో చూస్తారు మీరు, అంతేనా? ఎస్ సార్. అంతే, అదేం లేదు, సింపుల్. పబ్లిక్ చేయడం వస్తే ప్రైవేట్ ఈజీనే, పెద్ద విషయం కాదు. ఓకే. చిన్న కూల్ నెట్వర్కింగ్ సెట్టింగ్స్. ఎడిట్. ఎస్. ఇప్పుడు నీ ఓన్ విపిసి తయారు చేసుకో. అక్కడ డిఫాల్ట్ ఉంది కదా, క్లిక్ చేయి. అప్పుడు విపిసి 1. ఎస్. ఓకే. ఇప్పుడు ఏంది ఇది? పబ్లిక్ సబ్నెట్ ఎక్కడ ఉంది చూసుకో. అదే కదా, నీదే కదా. అదే సార్ మనం క్రియేట్ చేసింది పబ్లిక్ సబ్నెట్. నీ విపిసిలో ఒక పబ్లిక్ సబ్నెట్ ఉందబ్బా, అదే చూపించింది. ఇంకంతే. మనం అదిగో నువ్వు నీదని నువ్వు ఎలా చెప్పగలవు? హౌ యు సే? సైడర్ చూసుకో. నీ పేరు చూసుకో, సబ్నెట్ పేరు. సైడర్ 24 కనపడింది. నీ సబ్నెట్ పేరు ఏంది? SUBNET1 అని కనపడింది. అదే. నీ విపిసి ఏంది? విపిసి 1 అని కనపడింది. అదే. ఓకే. తర్వాత ఏం చేస్తావు? సెక్యూరిటీ ఎనేబుల్. ఎస్. అది ఎనేబుల్ అయిపోయింది. ఎనేబుల్ చేసేసావు, అయిపోయింది. ఎస్. అవునా? ఎనేబుల్ అయిపోయింది. ఎనేబుల్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? ఇంకా నీకు సర్వర్ లోకి లాగిన్ అవ్వాలంటే నీకు ఒక సెక్యూరిటీ గ్రూప్ బాండింగ్ మొత్తం ఉండాలి కదా, SSH. అవునా? అది ఇక నువ్వు కామన్ ఇక్కడ నుంచి. ఆ 2 పాయింట్స్ కోసమే విపిసి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అది చూడు. ఇప్పుడు క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అంతే, సరిపోద్ది. నీ ఇష్టం. దాన్ని మార్చాలనుకుంటే మార్చొచ్చు, లేదంటే కీ పేరు ఇచ్చావా? ఇచ్చాను సార్, ఇచ్చాను. కీ పేరు ఇచ్చాను. కీ పేరు ఇచ్చావు అంత. ఏది నీదేనది? ఎస్ సార్.
ఓకే. ఓకే. తర్వాత ఏం మార్చాలని చెప్పాను? ఇన్బౌండ్ SSH సరిపోయింది కదా, మనకు అదే కదా. ఓకే, పోర్ట్ రేంజ్ కింద ఎనీవేరే జీరోనే అంతే. కింద కాన్ఫిగరేషన్ 8 GB ఇంకా 8 GBనే మనకి ఎందుకు, అది చాలా ఇబ్బంది అవుతుంది లాంచ్ ఇన్స్టెన్స్. అంతే. అది ఇది ఇది స్టోరీ. ఇది పెద్ద విషయమా చెప్పు, విషయమా? ఏం లేదు సార్. అంతే. ఎనీవేర్ అంటే ఇందాక ఇచ్చాం. ఎనీవేర్ అంటే ఏంది? ఎనీవన్ కెన్ యాక్సెస్ దిస్ మిషన్ విత్ దేర్ పబ్లిక్ ఐపీస్ అని అంటాం ఎనీవేర్. అంటే ఇదంతా పబ్లిక్ సబ్నెట్ల వ్యవహారం మనదంతా, అవునా కాదా? లేదు, సెక్యూరిటీ గ్రూప్ మనం ఇవ్వాలంటే మనం ఇవ్వచ్చు, మన ఇష్టం. సెక్యూరిటీ గ్రూప్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది పబ్లిక్ సర్వర్, ఇది పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న సర్వర్. దీన్ని మనం వెబ్ అప్లికేషన్ ఏదైతే వెబ్ ఇంటర్ఫేస్ ఉందో దాన్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం, వెబ్ సర్వర్ గా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. సో వెబ్ సర్వర్ గా ఉపయోగించుకోవాలన్నప్పుడు ఏ పోర్ట్ ఓపెన్ చేస్తాం? ఇన్బౌండ్ రూల్స్ మారుస్తాం. HTTPS, అవునా కాదా? సో HTTP అండ్ HTTPS. ఎస్ ఎప్పుడు ఇస్తాం, పి ఎప్పుడు ఇస్తాం అంటే అది డిఫరెంట్ కేసు, అవునా కాదా? అవును. ఏంది ఇంతేనా? ఇంత సింపుల్ కి మీరేంది ఇన్ని రకాలుగా మాకు సావగొట్టారు, క్లాసులు చెప్పారు అంటే ఏం లేదు, చిన్నదే గాని థియరిటికల్ గా చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది రియల్ గా చెప్పాలంటే. అంత తేలిగ్గా అర్థమైందా? అంటే అంత తేలిగ్గా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదనమాట. అందువల్ల హలో బాబు, రియల్ గా మళ్ళీ ఎవరో ప్యారల్ గా చేస్తున్నారు అడుగు. హోస్ట్ ఇవ్వండి నాకు. ఓకే సార్. మాక్సిమం నేను మెయిల్ పెడతానులే సపోర్ట్ టీమ్ కి. నాకు హోస్ట్ చేయండి శేఖర్. హోస్ట్ పార్టిసిపెంట్స్ ఉన్నారే, పార్టిసిపెంట్స్ దగ్గర క్లిక్ చేయి. పోస్ట్ ఇచ్చాను సార్. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు అది స్టాప్ చేయండి, అది రికార్డింగ్. ఇక అది మీరు స్క్రీన్ తీసేసేయండి. ఎస్, ఓకే, గుడ్, ఎక్సలెంట్. సరే, ఇప్పుడు అది రికార్డింగ్ స్టాప్ చేసేసేయండి అక్కడ.